అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనము. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా కుటుంబ సమేతముగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో మీరందరూ కూడా పాలు పంచుకొని ఆ దేవుని యొక్క దీవెనలు పొందుతారని, ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి తలంపులలో, చేసే ప్రతి ప్రయాణములో దేవుడు తోడుగా ఉంటూ మేమందరినీ కూడా ఆశీర్వదించాలని, మీ అందరినీ కూడా ఫలింప చేయాలని ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాం. రండి, కుటుంబ సమేతముగా ఈ వేకువ జామున ఆరాధనలో పాలు పంచుకొని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరించండి. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి, 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 ప్రార్థన. ఈసాకు దేవునికి ఆరాధన, ఈసాకు దేవునికి ఆరాధన. యాకోబు దేవునికి ఆరాధన, యాకోబు దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి, ప్రార్థన. ఆరాధన, స్తుతి, ప్రార్థన. ఆరాధన, స్తుతి, ప్రార్థన. ఆరాధన, స్తుతి, ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి, ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి, ప్రార్థన. పరలోకము నుండి భూలోకానికి ఎత్తించిన యేసయ్య మీకే ఆరాధన. ఆమేన్. మనుషుల పాపమును రక్షింప మనిషిగా పుట్టిన యేసయ్య మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం. మేము ఆరాధిస్తూ ఉండగా మా ఆరాధనను అందుకుని మమ్మందరినీ కూడా ఆమేన్. దీవించమని, ఆమేన్. అన్ని రోగాలు బాధల నుండి మాకు విడుదల దయచేయమని, ఆమేన్. మా కుటుంబాలను మీ ఆత్మతో నింపమని, విశ్వాసములో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. యేసయ్య దేవునికి ఆరాధన, యేసయ్య దేవునికి ఆరాధన, మెస్సయ్య దేవునికి ఆరాధన,
పంపిస్తానని పలికిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. ఆదరణకర్తగా మా మధ్యలోనికి ఏతించిన ఓ పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రమయ్యా. ప్రారంభము నుండి నేటి వరకు మీ ఆత్మలో మమ్ము బలపరిచి మీ మార్గములో మమ్ము నడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను మీ ఆత్మలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మలో బలపరచమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మానుసారముగా మమ్ము మీ ఆత్మతో, మీ ఆత్మ దీవెనలతో, జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాము దేవా. పవిత్రాత్మ దేవునికి ఆరాధన, పవిత్రాత్మ దేవునికి ఆరాధన, ఆదరణకర్తకు ఆరాధన, ఆదరణకర్తకు ఆరాధన, పవిత్రాత్మ దేవునికి ఆరాధన, పవిత్రాత్మ దేవునికి ఆరాధన, ఆదరణకర్తకు ఆరాధన, ఆదరణకర్తకు ఆరాధన, ఆరాధన స్తుతి ప్రార్థన, ఆరాధన స్తుతి ప్రార్థన, ఆరాధన స్తుతి ప్రార్థన, ఆరాధన స్తుతి ప్రార్థన, అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన స్తుతి ప్రార్థన. అబ్రహాము చప్పట్లు కొడుతూ దేవునికి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందామా? ఆరాధన, ఆరాధన స్తుతి ప్రార్థన, ఈసాకు దేవునకు ఆరాధన, ఈసాకు దేవునకు ఆరాధన, యాకోబు దేవునకు ఆరాధన, యాకోబు దేవునకు ఆరాధన, ఆరాధన
దివ్య సప్రసాదములో మమ్మందరినీ కూడా దీవించడానికి వేయించేసి ఉన్నవో ప్రభువా, మీకు స్తోత్రమయ్యా. ఈ వేకువ జామున ఈ ఆరాధనలో ప్రత్యేకంగా అన్ని కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఎన్నో కుటుంబాలు గొడవలు, అనుమానాలు, మనస్పర్ధాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నారు ప్రభువా. దీని ప్రధానమైన కారణం మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ బంధములో కొన్నిసార్లు మీ బిడ్డలు జీవించకపోవటమే, ఆ ప్రమాణములో జీవించకపోవటమే, మీరు ఏర్పాటు చేసిన మార్గములో నడవకపోవటమే, మీరు చూపించినటువంటి ఆ భవిష్యత్తులో జీవించకపోవటమే. ప్రభువా, ఈరోజు అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. చిన్నారి బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. 34వ కీర్తనలో 7వ వచనములో, నీయందు భయభక్తులతో జీవించు వారి చుట్టూ నీ దేవదూతల శిబిరాన్ని ఏర్పాటు చేసి సకల ఆపదల నుండి వారిని రక్షిస్తానని మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభువా, మా కుటుంబాల్లో మీ యందు భయభక్తులు లేవు ప్రభువా. మా బిడ్డలకు విశ్వాసము లేదు ప్రభువా. ఉదయం లేవగానే రకరకాల బలహీనతలకు, రకరకాల వస్తువుల చేత ఆకర్షించబడి, రకరకాల ఆటల చేత ఆకర్షించబడి వాటికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత మీకు ఇవ్వలేకపోతున్నారు ప్రభువా. ఎంతోమంది తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డలు చక్కగా చదువుకుని ఉన్నతమైన స్థాయిలో జీవిస్తారని ఆశపడుతూ ఉంటే బిడ్డలు మాత్రం ప్రయోజకులు కాలేకపోతున్నారు. చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు ప్రభువా. ఆ పరిస్థితిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఆ తల్లిదండ్రులను మీకు సమర్పిస్తూ ఉన్నాను. విచ్చలవిడిగా జీవిస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. మీ కృప లేనిదే, మీ దీవెనలు లేనిదే ఏమీ సాధించలేము, ఎక్కడికి వెళ్ళలేము ప్రభువా. ఈ సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా. యేసయ్యా, ఈ లోకంలో ఉన్నట్టు ప్రతి కుటుంబము మీ తిరు కుటుంబం వలె జీవించాలని ప్రార్థిస్తూ ఉన్నా. స్తోత్రమయ్యా. జ్ఞానమందును, విశ్వాసమందును, ప్రాయమందును మరియ తల్లి జోజప్ప గారు మిమ్మల్ని ఏ విధంగా పెంచి ఉన్నారో, ఏ విధంగా దైవ జ్ఞానములో నడిపించి ఉన్నారో, ఇదిగో ఈ లోకపు తల్లిదండ్రులు కూడా వారి బిడ్డలను దైవ జ్ఞానములో, విశ్వాసములో నడిపించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఆమేన్. ప్రభా, యవనస్తులను సన్మార్గములో నడిపించే తల్లిదండ్రులుగా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యేసయ్యా, ఒక్కొక్క కుటుంబంలో ఎన్నెన్నో సమస్యలు ప్రభా, ఎన్నెన్నో ఇబ్బందులు ప్రభా. స్తోత్రమయ్యా. బిడ్డలు సతమతమైపోతున్నారు దేవా. స్తోత్రం. ఈ ఆరాధనలో ముఖ్యముగా ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాము దేవా. వారిలో ఉన్న అన్ని సమస్యలను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. వారిలో ఉన్న అన్ని బలహీనతలు తొలగిపోవును గాక. అన్ని అనారోగ్య శక్తులు తొలగిపోవును గాక. అన్ని పాపపు శోధనలు తొలగిపోవును గాక. బలహీనతలన్నీ తొలగిపోవును గాక. దుష్ట కార్యాలు వారి నుండి పారిపోవును గాక. దుష్టుడు వారిలో నుండి పారిపోవును గాక. యేసయ్యా, మీ ఆత్మతో ఈ బిడ్డలను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. ఈ కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎంతో వేదనను అనుభవిస్తూ ఉన్నారు ప్రభా.
చదువుకోలేదని, అవును యేసయ్యా. ఈ జీవితంలో స్థిరపడలేదని, యేసు. వయసు వచ్చిన పిల్లలకు వివాహాలు జరగటం లేదని, ఉద్యోగాలు రావటం లేదని, యేసయ్యా. విదేశాలకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సక్సెస్ కావటం లేదని యేసు. ఎంతో మంది తల్లిదండ్రులు ప్రభువా కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు వేధిస్తూ ఉన్నారు దేవా. వారందరినీ మీకు సమర్పిస్తున్నాను. ఈ ఆరాధన నిత్యము నిన్ను ఆరాధింతుమని ఈ యొక్క ఆరాధన దీవెనలు బిడ్డలందరి మీదకు ఉండునుగాక. ఆమేన్. వారి కుటుంబానికి వచ్చునుగాక. ఆమేన్. వారి విశ్వాసము బలపడునుగాక. ఆమేన్. దైవ శక్తిలో, భయములో, విశ్వాసములో బలపడుదురుగాక. ఆమేన్. యేసయ్యా, ఈ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. అందరూ కూడా మోకరించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ఉద్దేశాల కొరకు మీరు ప్రార్థనలు చేస్తున్నారో, లైవ్ చాటు ద్వారా మెసేజెస్ అన్ని కూడా పంపిస్తున్నారో, యేసు నామములో మీ ఉద్దేశాలన్నీ నెరవేరునుగాక. ఆమేన్. అతి త్వరలోనే గొప్ప రోజులు మీకు వచ్చునుగాక. ఆమేన్. గొప్ప కార్యాలు మీ ఇంటిలో జరుగునుగాక. ఆమేన్. మీ జీవితంలో జరుగునుగాక. ఆమేన్. అన్ని ఆర్థిక పరిస్థితులు తొలగిపోవునుగాక. ఆమేన్. అన్ని అప్పుల సమస్యలు తొలగిపోవునుగాక. ఆమేన్. దేవుడు మీకు సొంత గృహాలను ఇచ్చునుగాక. ఆమేన్. మంచి ఉద్యోగాలను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఎక్కడ పాదం పెట్టినా దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా దైవ జ్ఞానములో నింపి దీవించునుగాక. ఆమేన్. రెండు చేతులు జోడించండి. మీ ప్రత్యేకమైన ఉద్దేశాలని ప్రభు పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి ప్రార్థన. అబ్రహాము దేవునికి ఆరాధన, ఆరాధన, స్తుతి ప్రార్థన. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి కుటుంబాన్ని హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.